ఈ రోజు పాకిస్తాన్ మీద పీకల దాకా కోపంతో ఉన్నారు, తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మీరు ఏ చర్యలు చేపట్టినా పాకిస్తాన్ ని నామ రూపాలు లేకుండా సర్వనాశనం చేసిన దేశం వెంట అన్ని రాజకీయ పార్టీలు మీకు తోడుగా నిలబడి ఉన్నాయి, నరేంద్ర మోడీ గారికి తోడుగా నిలబడి ఉన్నాయి. మీరు వెళ్ళి మాట చెప్పండి. లేదు అంటే ఎవరైతే దేశం పట్ల ద్వేషంతో మాట్లాడారో ఆ వ్యక్తుల మీద దేశద్రోహం కేసులు నమోదు చేసి జీవితకాలం వాళ్ళని జైల్లో ఉంచండి, లేకపోతే దేశ బహిష్కరణ ఏదైతే విధించండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? అధికారంలో ఇక్కడ మీరున్నారు, పైన ఎవరున్నారు? మీరు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉంది. అంతేగాని రాజకీయ విమర్శలు ఎందుకు? రెచ్చగొట్టే విధానాలు కదా సార్. దేశంలో సార్ ఓపెన్ గా చెప్తున్నాం సార్, దేశంలో కాదు మన రాష్ట్రంలో తీసుకున్నాం సార్. హిందువుల మధ్య చిచ్చు పెట్టే మాటలు ఎవరు మాట్లాడారు? కులాల మధ్య చిచ్చు పెట్టే మాటలు ఎవరు మాట్లాడారు? వర్గాల మధ్య చిచ్చు పెట్టే మాటలు ఎవరు మాట్లాడారు? సో ఇవన్నీ మీరు మాట్లాడుతూ సమాజంలో విచ్ఛిన్నం రేపుతూ మీకు ఈరోజు దేశభక్తి అంటే ఎట్లా సార్? ఎస్, మీకు నిజంగా దేశభక్తి ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ లో అందరూ చెప్పారు కదా, నరేంద్ర మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము సిద్ధం, మేము మీ వెంట నిలబడతామని చెప్పి ఆల్ పార్టీ చెప్పింది కదా. మరి ఈ రోజు ఎందుకు? సో తనను తాను పెద్ద దేశభక్తుడిగా చిత్రీకరించుకోవడం కోసం సినిమా డైలాగులు వాడితే ఎట్లా సార్? తప్పు కదా.